హాయ్ అండి. అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. అయితే మనం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అప్డేట్స్‌లో భాగంగా మే మంత్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ 2024 మే మంత్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అప్డేట్స్‌లో భాగంగా మొట్టమొదటిగా మనం చూడాల్సింది కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అయితే మీకు తెలుసు, ఈ ప్రపంచాన్ని కుదిపేసినటువంటి కరోనా మహమ్మారికి సంబంధించి అది ప్రపంచంలో ఏ దేశాలు కావచ్చు, ఏ దేశ సంస్థలు కావచ్చు, ఈ కరోనాని తరిమి కొట్టడం కోసము, కరోనాని నివారించడం కోసము ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఏ ఏ సంస్థలైతే ఈ వ్యాక్సిన్స్‌ని రూపొందిస్తున్నాయో, ఈ వ్యాక్సిన్స్‌ని కనిపెడుతున్నాయో అవన్నీ కూడా తరచూ వార్తల్లో ఉంటున్నాయండి. ఎప్పుడు అప్డేట్స్‌లో భాగంగా ఆయా సంస్థల గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే 2024 మే మంత్ కరెంట్ అప్డేట్స్‌లో భాగంగా వార్తల్లో నిలిచినటువంటి ఈ కరోనా వ్యాక్సిన్ ఏమిటయ్యా అంటే కోవిషీల్డ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఇది ఎందుకు వార్తల్లో నిలిచిందంటే మనము మన దేశంలో రూపొందించినటువంటి మన దేశంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ సంస్థ ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రూపొందించిందండి. అయితే మన అవసరానికి తగ్గట్టు మనం రూపొందించుకున్నటువంటి కోవాక్సిన్ గావచ్చు, కోవిషీల్డ్ గావచ్చు, జైకోవ్ డి కావచ్చు, ఇలా వివిధ రకాల వ్యాక్సిన్‌లు మనం వినియోగించుకోగా ఇతర దేశాలకు గూడా, ఎందుకంటే కరోనా మహమ్మారి అనేది ప్రపంచం అంతటా కూడా విస్తరించింది కాబట్టి ఇతర దేశాలకు గూడా మనం వ్యాక్సిన్స్‌ని పంపిస్తా ఉన్నాం. ఎగుమతి చేస్తా ఉన్నాం. మరి అందులో భాగంగా బ్రిటన్‌కి గూడా పంపించాం. అయితే ఈ బ్రిటన్ దేశంలో బాగా దిగ్గజ సంస్థ అంటే ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి, వైద్య రంగానికి సంబంధించి ఆస్ట్రాజెనెకా అని చెప్పేసి చెప్తా ఉంటాం. బ్రిటన్ దేశంలోనే చాలా పేరు మోసినటువంటి వైద్య రంగానికి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూట్ అనమాట. ఈ ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూట్ ఆస్ట్రాజెనెకా. అయితే ఇది ఏం జెప్పిందంటే, ఈ బ్రిటన్ దేశంలో ఉన్నటువంటి ఆస్ట్రాజెనెకా కంపెనీ ఏమంటుందంటే, మహారాష్ట్రలో అంటే ఇండియాలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్, మహారాష్ట్రలో ఉన్నటువంటి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారు చేసినటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వలన కొన్ని దుష్పరిణామాలనేవి ఎదురవుతా ఉన్నాయి. దుష్పరిణామాలంటే బేసిక్‌గా కళ్ళు తిరగడం, లేకపోతే ఒళ్ళు నొప్పులు రావడం, వ్యాక్సిన్ ఏసేటప్పుడు అవి కామన్. కానీ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్‌ను ఉపయోగించడం వలన ప్లేట్‌లెట్స్ డౌన్ అవుతున్నాయి. ప్లేట్‌లెట్స్ సంఖ్య అనేది తగ్గుతుంది. వాంతులు వాంతులు జరుగుతా ఉన్నాయి. రక్తం గడ్డకడతా ఉంది. బ్లడ్ క్లాట్ అవుతా ఉంది. ఇలాంటి దుష్పరిణామాలు ఉన్నవి. కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్ వెంటనే రద్దు చేయాలని చెప్పేసి బ్రిటన్‌లో చాలా వరకు కూడా కేసులు కూడా నమోదయ్యాయి. అందులో భాగంగా ఈ బ్రిటన్‌కి సంబంధించినటువంటి ఆస్ట్రాజెనెకా ఇన్‌స్టిట్యూట్ కూడా దాన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. యెస్, కరెక్టే. ఈ ఇండియా నుంచి వస్తున్నటువంటి ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉపయోగించడం వలన డ్రాబ్యాక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగిందండి. ఏది ఏమైనప్పటికీ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం కోసము కరోనా వ్యాక్సిన్స్‌లో భాగంగా కోవాక్సిన్ రూపొందించింది ఎవరయ్యా అంటే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బిలాంగ్స్ టు పూణే అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే కరోనా మహమ్మారికి సంబంధించి చాలా సంస్థలు వివిధ రకాల వ్యాక్సిన్స్‌ని కనుక్కున్నాయండి. అందులో భాగంగా జైకోవ్ డి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ జైకోవ్ డి వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దీన్ని జైడ్యూస్ క్యాడిలా అనే కంపెనీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇది మనకి ప్రధానంగా నార్త్ ఇండియాలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అహ్మదాబాద్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ అహ్మదాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి జైడ్యూస్ క్యాడిలా. ఈ జైడ్యూస్ క్యాడిలా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ అహ్మదాబాద్‌లో ఉన్న కంపెనీ రూపొందించినటువంటి కరోనా వ్యాక్సిన్ ఏమిటయ్యా అంటే జైకోవ్ డి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే కోవాక్సిన్ టీకా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంటు. మన తెలంగాణలోని హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఆ భారత్ బయోటెక్ రూపొందించినటువంటి కోవిడ్ టీకా ఏమిటయ్యా అంటే కోవాక్సిన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే కార్బోవాక్స్ వ్యాక్సిన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. దీన్ని బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ, ఇది కూడా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి. ఇది కూడా తెలంగాణలోనే ఉంది. తెలంగాణకి సంబంధించినటువంటి భారత్ బయోటెక్ ఇంపార్టెంటు. అలాగే బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కంపెనీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 తెలంగాణలో ఉన్నాయి. ఈ బయోలాజికల్ ఈ లిమిటెడ్ కంపెనీ రూపొందించినటువంటి కోవిడ్ టీకా ఏమిటంటే కార్బోవాక్స్ అండి. అదే కోవాక్సిన్ అంటే భారత్ బయోటెక్ అండి. జైకోవ్ డి అంటే మన యొక్క జైడ్యూస్ క్యాడిలా బిలాంగ్స్ టు అహ్మదాబాద్. ఇప్పుడు వార్తల్లో నిలిచినటువంటి కోవిషీల్డ్ అంటే దీన్ని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బిలాంగ్స్ టు పూణే అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో ఏఐ అనేది బాగా వార్తల్లో ఉంటుందండి. డెఫినెట్‌లీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి తదుపరిగా అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ఏ యొక్క ప్రశ్నపత్రం, అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఏ ప్రశ్నపత్రంలోనైనా సరే మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో తప్పనిసరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్వెషన్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయండి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి మనకి ఈ మే మంత్‌కి సంబంధించి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఏఐ యాంకర్స్ అనేవారు వార్తల్లో నిలిచారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాంకర్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, న్యూస్ యాంకర్సు.
అయితే ఈ మే మంత్‌కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకానొక న్యూస్ యాంకర్ ఎవరయ్యా అంటే సనా అని చెప్పేసి చెప్తా ఉంటాం. మనకి ఇండియా టుడే అని చెప్పేసి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందనమాట ఈ యొక్క వార్తా సంస్థ. అంటే ఇండియా టుడే అనేటటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో ఇది వార్తాపత్రికలు ముద్రిస్తుంది, మ్యాగజైన్స్ ముద్రిస్తుంది, రేడియో ప్రసారాలు ఇస్తుంది, టీవీ ప్రసారాలు ఇస్తుంది. ఇది చాలా వరకు అంటే న్యూస్ బేస్డ్ సంస్థ అనమాట. ఒక మీడియా సంస్థల సమ్మేళనం ఇండియా టుడే సంస్థ అనేది. అయితే ఈ ఇండియా టుడే సంస్థ సనా అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ న్యూస్ యాంకర్ అంటే దీనికి డిజైన్ ఆర్టిఫిషియల్ న్యూస్ యాంకర్స్ అంటే ఏం లేదు. వాటికి డిజైన్ చేయబడినటువంటి కోడింగ్ లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని మానవులు ఎలానైతే హ్యూమన్స్ ఎలానైతే వార్తలు చదువుతారో అవి కూడా సేమ్ అలానే వార్తలు చదువుతాయనమాట. వాటికి డిజైన్ చేయబడినటువంటి కోడింగ్ లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని. కంప్యూటర్ బేస్డ్ హ్యూమన్ రోబోట్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం ఒక రకంగా చెప్పాలంటే. సో ఇలాంటి న్యూస్ యాంకర్స్‌ని ఇంతకుముందు మనకి ఒడిస్సా గవర్నమెంటు ఒడిస్సా టెలివిజన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా లీసా అనేటటువంటి యాంకర్‌ను కూడా రూపొందించడం అనేది జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ న్యూస్ యాంకర్స్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటు. అది ఓవరాల్ రూరల్‌గా రూపొందించినటువంటి మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ న్యూస్ యాంకర్ అంటే ఇండియాలో ఫస్ట్‌ది లీసా అండి. ఒడిస్సా గవర్నమెంట్ లాంచ్ చేసింది. అలాగే ఈ మధ్య కాలంలో సనా. సో దీన్ని ఇండియా టుడే గ్రూప్ అనేది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ వార్తా సంస్థ ఈ ఏఐ సనా ఏఐ న్యూస్ యాంకర్‌ని రూపొందించిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇది ఎందుకు మరలా వార్తల్లో నిలిచిందంటే లండన్‌లో గ్లోబల్ మీడియా అవార్డ్స్ అనేవి ఇస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మీడియా వార్తా సంస్థలకు సంబంధించి ఇచ్చేటటువంటి ఒక గొప్ప అవార్డుగా దాన్ని భావిస్తారు. మరి అలా లండన్‌లో జరిగినటువంటి గ్లోబల్ మీడియా అవార్డ్స్‌లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించిందండి. ఈ సనా అనేటటువంటి ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్ అనేది. సో అంటే బెస్ట్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ ద కస్టమర్ ఫేసింగ్ ప్రొడక్ట్స్ విభాగంలో. అంటే వినియోగదారుడికి అవసరమయ్యేటటువంటి ఉత్పత్తుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని బేస్ చేసుకొని తయారు చేసిన విభాగంలో ఫస్ట్ ప్రైజ్ అనేది ఈ లండన్ గ్లోబల్ మీడియా అవార్డ్స్‌లో దేనికొచ్చిందంటే సనా అనేటటువంటి ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోట్‌కొచ్చిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దీన్ని రూపొందించింది ఎవరయ్యా అంటే ఇండియా టుడే అనే న్యూస్ గ్రూప్ రూపొందించిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇండియా టుడే న్యూస్ గ్రూప్ అనేది దేని కేంద్రంగా పనిచేస్తుందంటే న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్టు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో చైనా అనేది మరలా వార్తల్లో నిలిచిందండి ఈ మే మంత్‌లో. ఎందుకోసం చైనా వార్తల్లో నిలిచిందంటే మీకు తెలుసు ఈ మధ్య కాలంలో ఆగస్టు 23న మన యొక్క ఆహ్, భారతదేశం అనేది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టడం అనేది జరిగింది. మీకందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ చంద్రుడు దక్షిణ ధ్రువం వైపు ప్రపంచం అంతటిని కూడా ఒక చూపు చూపేలా చేసింది మన యొక్క ఇస్రో సంస్థ. మీకు తెలిసిందే. ఇదంతా కూడా మీకు తెలుసు. చంద్రయాన్ ప్రయోగాలు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు చైనా ఏం భావిస్తుందంటే ఈ చంద్రుడి దక్షిణ ధ్రువం పైన ఒక రీసెర్చ్ సెంటర్‌ని మేము ఏర్పాటు చేస్తాము. ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ అనేది ప్రకటించడం అనేది జరిగిందండి. సో దీన్ని మేము 2 దశల్లో చేస్తాము. మొదటి దశ అనేది 2035 నాటికి కంప్లీట్ చేస్తాం. ఫైనల్ స్టేజ్ అనేది 2045 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ద ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే మనము మన యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని మనం ఇస్రో అని చెప్పేసి ఎలానైతే మనం పిలుస్తున్నామో అలా చైనా అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని ద ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఆ సంస్థ ప్రకటించిందనమాట. సో 2035 కల్లా తొలి దశని, 2045 కల్లా మలి దశని కంప్లీట్ చేసి మేము చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో మేము ఒక రీసెర్చ్ సెంటర్‌ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి. చంద్రుడి యొక్క సౌత్ పోల్. సో మీకు తెలుసు చంద్రుడి యొక్క సౌత్ పోల్ పైన మొట్టమొదటిసారిగా అడుగిడి ప్రపంచంలోనే ప్రపంచం మొత్తాన్ని మన వైపు చూసేలా చేసింది ఇస్రో అనేటువంటి సంస్థ మీకు తెలిసిందే. ఆ చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైనే రీసెర్చ్ సెంటర్‌ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ యొక్క చైనా ఈ మధ్య కాలంలో ప్రకటన చేయడం అనేది జరిగిందండి. నెక్స్టు ఈ 2024 మే 1కి సంబంధించి డీఆర్‌డీఓ స్మార్ట్ ప్రయోగం అనేది వార్తల్లో నిలిచిందండి. సో చాలా చాలా ఇంపార్టెంటు. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో దీన్ని స్మార్ట్ ప్రయోగాన్ని ఈ సంస్థ అనేది స్మార్ట్ ప్రయోగాన్ని చేసింది. అసలేమిటి సార్ ఈ స్మార్ట్ ప్రయోగం అంటే షార్ట్‌కట్‌లో దాన్ని మనం స్మార్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. స్మార్ట్ ఫుల్ ఫామ్ ఏమిటంటే సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో అని చెప్పేసి చెప్తా ఉంటాం. సూపర్‌సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. ఇక్కడ టార్పిడో అనే వర్డ్ మనకి ఇంపార్టెంట్ అండి. సో టార్పిడో అంటే మీకు తెలుసు ఒక నారో బేస్డ్ ట్యూబ్‌లా ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఎక్స్‌ప్లోజివ్ ఐటెమ్స్. అంటే పేలే పదార్థాన్ని అది లోపల కలిగి ఉండి ఒక నారో ట్యూబ్‌లా ఉండి ఒక సబ్‌మెరైన్ నుంచి రిలీజ్ చేస్తే ఒక పర్టిక్యులర్ ఇంకొక టార్గెట్‌ని అది హిట్ చేసిన తర్వాత అంటే ఇంకొక సబ్‌మెరైన్ హిట్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది.
అంటే మన సబ్మెరైన్ రిలీజ్ చేస్తే ఇంకొక సబ్మెరైన్ తాకగానే అది పేలుతుంది. తద్వారా మనము శత్రు టార్గెట్‌లని విధ్వంసం చేసిన వాళ్ళం అవుతాం. సో మీరు చూసే ఉంటారు రానాకి సంబంధించినటువంటి 'ఘాజీ' మూవీలో ఈ టార్పిడోలను చూసే ఉంటారు. అంటే ఇట్స్ లైక్ ఏ బాంబ్ అనమాట. అయితే అలాంటి టార్పిడోలో ఇక్కడ సూపర్‌సోనిక్ మిసైల్ అసిస్టెడ్ అంటే ఒక క్షిపణి వ్యవస్థను కలిగి ఉన్నటువంటి ఒక క్షిపణిని ఈ టార్పిడోకి అటాచ్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఒడిస్సాలో ఉన్నటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి దీన్ని ప్రయోగించడం అనేది జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా విజయవంతం కావడం అనేది జరిగింది. సో ఫ్యూచర్‌లో మనము ఈ సబ్‌మెరైన్స్ నుంచి ఈ స్మార్ట్ టార్పిడోస్‌ను కూడా అంటే సూపర్‌సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో ఈ స్మార్ట్ టార్పిడోలను కూడా మనం రిలీజ్ చేసి ఇంకా అద్భుతంగా మన నేవల్ బేస్డ్ ఎక్సర్సైజెస్‌లో కావచ్చు, సబ్‌మెరైన్స్ ద్వారా మన భారతదేశ సబ్‌మెరైన్స్ ద్వారా శత్రు దేశ సబ్‌మెరైన్స్‌ని విధ్వంసం చేయడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. అయితే ఈ స్మార్ట్ ప్రయోగానికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆబ్వియస్‌లీ ఇది సబ్‌మెరైన్స్‌ని ధ్వంసం చేస్తుంది. దీని యొక్క టార్గెట్ అనేది గరిష్టంగా 643 కిలోమీటర్ల వరకు కూడా ఇది పనిచేస్తుందండి. అలాగే 50 కేజెస్ వార్ హెడ్ అంటే తెలుసు కదా! ఫ్రంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వార్ హెడ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఫ్రంట్ అంటే ఇక్కడ నారో బేస్డ్ ట్యూబ్‌లా ఉంటుంది కదా! ఈ ట్యూబ్ అంతటిని ఒక పక్కన పెడితే ఫ్రంట్ కోన్ షేప్డ్ ఏదైతే ఉంటుందో ఆ కోన్ షేప్డ్ ఫ్రంట్ ఐటెమ్ ఏదైతే ఉంటుందో అది 50 కేజెస్ ఎక్స్‌ప్లోజివ్ ఐటెమ్స్‌ని మెయింటైన్ చేస్తుందండి. ఈ స్మార్ట్ టార్పిడో అనేది. సో ఏదేమైనప్పటికీ కూడా స్మార్ట్ ప్రయోగం అనేది మే 1న ఈ టార్పిడో మిసైల్ బేస్డ్ టార్పిడో అనేది డీఆర్‌డీఓ సక్సెస్‌ఫుల్‌గా ఒడిస్సాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాంపేజ్ క్షిపణి అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ ర్యాంపేజ్ క్షిపణి అనేది వార్తల్లో నిలిచిందండి. అసలు ఏమిటి ర్యాంపేజ్ క్షిపణి? ర్యాంపేజ్ మిసైల్ అంటే ఏమిటి? అసలు ఎందుకు ఇది వార్తల్లో నిలిచిందంటే బేసిక్‌గా ఈ ర్యాంపేజ్ మిసైల్ ఏదైతే ఉంటుందో ఈ క్షిపణిని ఏ దేశానికి సంబంధించిందంటే ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిందండి. సో ఇజ్రాయెల్ సైన్యం కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ లిమిటెడ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఐఏఎల్. ఆ దేశం రూపొందించుకుంది. ఈ మధ్య కాలంలో మీకు తెలుసు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎక్కువగా దాడులు చేస్తుంది. ఆ దాడుల్లో భాగంగా ఇరాన్ దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ దేశము ఈ ర్యాంపేజ్ క్షిపణులను కూడా ఎక్కువగా ఉపయోగించింది. ఇరాన్ దేశం పైన ఈ యుద్ధ ప్రాతిపదికన పైన. అయితే ఇక్కడ మనకేమిటి ఇంపార్టెంట్ అంటే ఈ ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఈ లాంగ్ రేంజ్ సూపర్‌సోనిక్ క్షిపణి అయినటువంటి ర్యాంపేజ్ క్షిపణిని మనం తీసుకోవడం అనేది జరిగిందండి. మన యొక్క ఇండియన్ నేవీ కావచ్చు, మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఉపయోగించడం అనేది జరిగింది. అయితే మరి ఈ ర్యాంపేజ్ క్షిపణిని ఇండియన్ నేవీలో ఏ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఉపయోగించామని చెప్పేసి ఎగ్జామినేషన్‌లో అడుగుతా ఉంటాడు. మిగ్-29K అండి. చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్‌గా ఈ ర్యాంపేజ్ క్షిపణి ఏమిటంటే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. అంటే గగనతలం నుంచి ఉపరితలానికి. గగనతలం అంటే ఎయిర్ నుంచి ఉపరితలానికి భూమిపైకి రిలీజ్ చేసేటటువంటి మిసైల్స్ అనమాట ఇవి. ర్యాంపేజ్ మిసైల్ అనేది. చాలా చాలా ఇంపార్టెంటు. మరి ఆ మిసైల్‌ని గగనతలం నుంచి ఉపరితలానికి ఉపయోగించాలంటే మనం దేని ద్వారా ఉపయోగించాలి? ఆబ్వియస్‌లీ ఎయిర్ క్రాఫ్ట్స్. మరి ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ర్యాంపేజ్ మిసైల్‌ని గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించిందంటే మిగ్-29K. ఈ మిగ్-29Kని మనం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే ఆబ్వియస్‌లీ రష్యా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ర్యాంపేజ్ క్షిపణి ఏ దేశానికి సంబంధించిందంటే ఇజ్రాయెలు. ఆ ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి లాంగ్ రేంజ్ సూపర్‌సోనిక్ క్షిపణి అయినటువంటి ర్యాంపేజ్‌ని మనము ఈ ఎయిర్ టు సర్ఫేస్ గగనతలం నుంచి ఉపరితలానికి ఉపయోగించే ఈ యొక్క మిసైల్‌ని మనం ఏ దేశానికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఉపయోగిస్తున్నామంటే మిగ్-29K అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. దీని యొక్క రేంజ్ ఎంత అంటే 250 కిలోమీటర్స్ అండి. ఈ ర్యాంపేజ్ మిసైల్ యొక్క లక్ష్య పరిధి ఎంతయ్య అంటే రేంజ్ ఎంతయ్య అంటే 250 కిలోమీటర్స్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దీన్నే మనకి బేసిక్‌గా హై స్పీడ్ లో డ్రాగ్ మార్క్ 2 అని చెప్పేసి పిలుస్తారండి. సో ఈ ర్యాంపేజ్ క్షిపణికే ఇంకొక పేరు ఏమిటంటే హై స్పీడ్ లో డ్రాగ్ మార్క్ 2 క్షిపణి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ ర్యాంపేజ్ క్షిపణి ప్రయోగం అనేది విజయవంతమైంది. మన ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిని ఉపయోగించడంలో సక్సెస్‌ఫుల్ అయ్యారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లయింగ్ వెడ్జ్ అనేటటువంటి ఒక సంస్థ వార్తల్లో నిలిచిందండి. సో చాలా చాలా ఇంపార్టెంటు. ఫ్లయింగ్ వెడ్జ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అసలు ఈ ఫ్లయింగ్ వెడ్జ్ అనేటటువంటి సంస్థ ఎందుకు వార్తల్లో ఉంది? అసలు ఈ సంస్థ దేని కేంద్రంగా పనిచేస్తుందంటే 2011లో ఈ యొక్క సంస్థ ఏర్పడిందండి. ఒడిస్సాలో కటక్ కేంద్రంగా ఇది పనిచేస్తుంది. సో ఫ్లయింగ్ వెడ్జ్ ప్రైవేట్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే ఒడిస్సాలోని కటక్. అసలు ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే ఇది ఇటీవల కాలంలో ఒక బాంబర్ డ్రోన్ని ఇంట్రొడ్యూస్ చేసిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. డ్రోన్ అంటే మీకు తెలుసు కదా, గగనతలంలో ప్రయాణిస్తుంది. అయితే బాంబర్ డ్రోన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అసలు ఈ డ్రోన్ పేరు ఏమిటి అంటే
FWD 200B అని చెప్పేసి చెప్తా ఉంటాం. FWD 200B డ్రోన్, బాంబర్ డ్రోన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అసలు ఈ డ్రోన్ ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుందంటే బేసిక్‌గా డ్రోన్ అంటే మీకు తెలుసు, ఇది గగనతలంలో ప్రయాణించి ఎక్కడైతే ఏ టార్గెట్ దగ్గరైతే మనము ఎక్స్‌ప్లోజివ్ ఐటెమ్స్‌ని వేయాలనుకుంటున్నామో, ఆ బాంబ్స్‌ని వేయాలనుకుంటున్నామో వాటిని ఆ యొక్క పర్టిక్యులర్ టార్గెట్‌లో వాటిని రిలీజ్ చేసి తిరిగి యొక్క బాంబర్ డ్రోన్ అనేది వెనక్కి వచ్చేస్తుంది. అలా 100 కేజీల వరకు కూడా పేలోడ్‌ని మోయగలదండి. 100 కేజీస్ పేలోడ్‌ని మోసేటటువంటి బాంబర్ డ్రోన్ ఏమిటంటే ఈ యొక్క FWD 200B బాంబర్ డ్రోన్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఇది ఫస్ట్ యూఏవి, అంటే మన యొక్క భారతదేశంలో మన యొక్క రక్షణ శాఖ అవసరాల కోసము మనము మన స్వదేశీ సాంకేతికతతో రూపొందించుకుంటున్నటువంటి ఫస్ట్ యూఏవి. యూఏవి అంటే ఏమిటి? అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే మానవ రహిత డ్రోన్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇందులో ఎలాంటి మనుషులు కూడా ప్రయాణించరు. కేవలం అంటే మనం గ్రౌండ్ స్టేషన్ నుంచి కంట్రోల్ చేస్తే కేవలం ఆ డ్రోన్ మాత్రమే మనం ఏదైతే మెటీరియల్‌ని మనము ఆ పేలోడ్‌ని ఏదైతే పెడుతున్నామో 100 కేజెస్‌ని పేలోడ్‌ని తీసుకెళ్ళి పర్టిక్యులర్ టార్గెట్‌లో రిలీజ్ చేసి అది మరలా యథాస్థానానికి వచ్చేయడం అనేది జరుగుతుంది. అయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏమిటి? ఈ FWD 200B బాంబర్ డ్రోన్, అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ డ్రోన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇది మనం గ్రౌండ్ స్టేషన్ నుంచి గనక తీసుకున్నట్టయితే, అంటే మనం కంట్రోల్ చేస్తున్నటువంటి గ్రౌండ్ స్టేషన్ నుంచి 200 కిలోమీటర్ల హైట్ వరకు కూడా ఇది ప్రయాణించగలదండి. ఆ హైట్‌కి వెళ్ళిన తర్వాత 12-20 గంటల వరకు కూడా 12-20 అవర్స్ వరకు కూడా అది గాల్లోనే ఉండి తన యొక్క విధులను నిర్వర్తిస్తుందండి. దీని యొక్క స్పీడ్ వచ్చేసి 370 కేఎంపీహెచ్, 370 కిలోమీటర్ పర్ అవర్, గంటకి 370 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అండి. సో దీనిపైన తప్పనిసరిగా ప్రశ్న వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ FWD 200B అనేటటువంటి బాంబర్ డ్రోన్‌ని రూపొందించినటువంటి, తయారు చేసినటువంటి సంస్థ ఏమిటంటే కటక్ కేంద్రంగా, ఒడిస్సాలోని కటక్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఫ్లయింగ్ వెడ్జ్ అనేటటువంటి ఒక ప్రైవేట్ సంస్థ. దేనికోసం ఈ డ్రోన్‌ని రూపొందించామంటే మన రక్షణ శాఖ అవసరాల కోసం రూపొందించాము. దీని రేంజ్ ఎంత, ఇది ఎంత హైట్ వరకు వెళ్ళగలదంటే 200 కిలోమీటర్ల హైట్ వరకు. ఎంత వేగంతో ప్రయాణిస్తుందంటే 370 కిలోమీటర్ పర్ అవర్. ఎన్ని కేజీల వార్ హెడ్‌ని మోయగలదంటే 100 కేజీస్ వార్ హెడ్‌ని మోయగలదు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో మన రక్షణ శాఖ అవసరాల కోసం ఈ యొక్క బాంబర్ డ్రోన్ రూపొందించారు. అన్నింటికంటే ముఖ్యం ఏమిటంటే ఫస్ట్ యూఏవి, అంటే మన యొక్క భారతదేశంలోనే మన స్వదేశీ సాంకేతికతతో రూపొందించినటువంటి ఫస్ట్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, అంటే గగనతలంలో ప్రయాణించేటటువంటి మానవ రహిత, మానవ సహిత కాదు, మానవ రహిత, మానవుడు లేకుండా, ఎటువంటి హ్యూమన్స్ లేకుండా తనంతట అదే గ్రౌండ్ స్టేషన్ నుంచి మనం కంట్రోల్ చేస్తే అది గగనతలంలో ప్రయాణించి పర్టిక్యులర్ టార్గెట్స్‌ని చేజ్ చేసేటటువంటి బాంబర్ డ్రోన్ ఈ FWD 200B అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐఐటి గువహతి అనేది వార్తల్లో నిలిచిందండి. సో ఐఐటి గువహతి అంటే మీకు తెలుసు అస్సాంలో ఉంది. మరి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువహతి ఎందుకు ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచిందంటే ఇది ఈ స్పీచ్ టెక్నాలజీలో ఒక గొప్ప పురోగతిని సాధించిందండి ఒక టెక్నాలజీ ద్వారా. అదేమిటంటే LOQU టెక్నాలజీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఏమిటి LOQU టెక్నాలజీ అంటే కొంతమందిలో చాలా సామర్థ్యం ఉంటుంది, మాట్లాడేటటువంటి సామర్థ్యం ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క గొంతు వల్ల వాళ్ళు ఏదైతే డెలివర్ చేయాలనుకుంటున్నారో దాన్ని పర్ఫెక్ట్‌గా డెలివర్ చేయలేరు. అంటే వాళ్ళ యొక్క స్వరపేటికలో ఒక లోపం కావచ్చు, సమ్ రీజన్స్ వల్ల వాళ్ళ లోపల ఉన్నటువంటి భావాలు మొత్తం బయట పెట్టలేరు. దానికి చెక్ పెట్టేదే LOQU టెక్నాలజీ అండి. అంటే మన యొక్క స్వరపేటికల్లో వచ్చేటటువంటి ప్రకంపనలు ఏవైతే ఉంటాయో, వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, ఆ వైబ్రేషన్స్‌ని బేస్ చేసుకొని వాటిని స్పీచ్‌లోనే కన్వర్ట్ చేస్తుందనమాట. సో LOQU టెక్నాలజీ అంటే అర్థమైంది కదా! మన యొక్క స్వరపేటికలో నుంచి నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో, ఒకవేళ నేను ఇది కరెక్ట్‌గా డెలివర్ చేయలేకపోతే, నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి ఆ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగానే స్వరపేటికలో దాన్ని ఆ వైబ్రేషన్స్‌ని, ఆ ప్రకంపనలను రిసీవ్ చేసుకొని దాన్ని స్పీచ్ రూపంలో కన్వర్ట్ చేయడం అనమాట ఈ టెక్నాలజీ యొక్క ఉద్దేశం. LOQU టెక్నాలజీ. ఇది ఒక లాటిన్ వర్డ్ LOQU అనేది. బేసిక్‌గా ఈ లాటిన్ వర్డ్ అయినటువంటి LOQU యొక్క అర్థం ఏమిటంటే ఇంగ్లీష్‌లో టు స్పీక్ ఆర్ టాక్, అంటే మాట్లాడడము అని అర్థం అండి. సో మనం మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి బయటికి డెలివరీ అవ్వడానికంటే ముందే మన స్వరపేటికలో వచ్చినటువంటి వైబ్రేషన్ బేస్ చేసుకొని ఆ యొక్క స్పీచ్‌ని ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఒక గొప్ప టెక్నాలజీకి నాంది పలికారు ఐఐటి గువహతి. దీన్ని తయారు చేయడానికి పెద్ద కాస్ట్ ఏమీ కాదు, కేవలం 2000 రూపీస్‌కే ఇది అవైలబుల్‌గా ఉంటుంది ఈ యొక్క డివైస్ అనేది.
సో ఏదేమైనప్పటికీ ఎల్ఓక్యూ టెక్నాలజీని రూపొందించినటువంటి ఐఐటి ఏమిటి అంటే ఐఐటి గువహతి బిలాంగ్స్ టు అస్సాం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏదైతే ఉంటుందో ఇది మన మానవ జీవితంలోనికి ఎంత ఎక్కువగా మనం దాన్ని అడాప్ట్ చేసుకున్నామంటే దీన్ని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఫ్యూచర్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన మానవ జీవితంలో భాగంగా ఇంకా ఎక్కువ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఈ మే మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏమిటంటే మనకి తెలుసు ఈ టెస్లా కంపెనీ ఎలాన్ మస్క్ ఎవరైతే ఉంటారో ఎలాన్ మస్క్ యొక్క ఓన్ కార్స్ కంపెనీ టెస్లా ఆటో పైలట్ మనం చూసే ఉంటాం. అంటే మనం నడపాల్సినటువంటి పని లేదు. రోడ్ల పైన దానికి డిజైన్ చేయబడినటువంటి ఆ కోడింగ్ని బేస్ చేసుకొని ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని దానికి తానే అది ప్రయాణించడం అనేది జరుగుతుంది. మనము అంటే సెల్ఫ్ డ్రైవింగ్ అదే చేసుకుంటుంది కారు. అయితే అలా అమెరికా దేశం ఏం చేసిందంటే ఆబ్వియస్లీ టెస్లా కంపెనీ కూడా అమెరికాకి సంబంధించింది, ఎలాన్ మస్క్ అమెరికాకి సంబంధించిన వాడే. అయితే అదే అమెరికా ఏఐ బేస్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచేటటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని రూపొందించడం అనేది జరిగిందండి. దానికి పెట్టిన పేరే విస్తా అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ఫ్రాంక్ కెండాల్ అని చెప్పేసి ఆ అమెరికా దేశం యొక్క వైమానిక దళం సెక్రటరీ అంటే దాన్ని ఏమంటాం ఎయిర్ ఫోర్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఫ్రాంక్ కెండాల్ అనే వ్యక్తి అందులో ప్రయాణం కూడా చేశాడు. అంటే మనుషులు నడపరు దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా దాన్ని రూపొందించారు. అది యాక్చువల్గా దాని పేరు ఏమిటంటే F-16 ఎయిర్ క్రాఫ్ట్, F-16 ఎయిర్ క్రాఫ్ట్. దానికి పెట్టినటువంటి ముద్దు పేరు ఏమిటంటే విస్తా. సో ఈ విస్తా ఎయిర్ క్రాఫ్ట్ దేనికి ప్రసిద్ధి చెందిందంటే అమెరికా దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ని రూపొందించింది. సో తనకి తానుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని దానికి డిజైన్ చేయబోయేటటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్ను బేస్ చేసుకొని అది నడుస్తుందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ విస్తా లేదా F-16 ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించినటువంటి అమెరికా వైమానిక దళ సెక్రటరీ ఎవరై అంటే ఫ్రాంక్ కెండాల్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మన యొక్క సౌత్ ఇండియన్ స్టేట్స్లో తమిళనాడు తీరంలో ఒక కొత్త సూక్ష్మజీవిని కనుక్కున్నారండి. అవి ఏమిటంటే టార్పిగ్రేడ్ రకానికి సంబంధించినటువంటి సూక్ష్మజీవులు. వాటిని టార్పిగ్రేడ్లు అంటారు. తెలుగులో అచ్చ తెలుగులో వాటిని నీటి ఎలుగుబంట్లు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ నీటి ఎలుగుబంట్లు ఏవైతే ఉంటాయో ఈ కొత్త రకానికి సంబంధించినటువంటి నీటి ఎలుగుబంట్లను ఎక్కడ కనుక్కున్నారంటే తమిళనాడు తీరంలో కనుక్కున్నారు. మనకి ప్రధానంగా కేరళలో కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక్కున్నారండి. అయితే ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే ఈ తమిళనాడు తీరంలో ఈ కొచ్చిన్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కనుక్కున్నటువంటి ఈ యొక్క టార్పిగ్రేడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక పేరు పెట్టారండి. అదే ఏమిటంటే బాటిలిప్స్ చంద్రయాని. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. బాటిలిప్స్ చంద్రయాని అని చెప్పేసి ఏ జీవికి పేరు పెట్టారు అంటే ప్రధానంగా తమిళనాడు తీరంలో దొరికినటువంటి నీటి ఎలుగుబంట్లు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. ఏమిటి బాటిలిప్స్ చంద్రయాని పేరు ఎందుకు పెట్టారంటే చంద్రయాన్ పేరు మీదుగా. మీకు తెలుసు ఈ అంతరిక్ష పరిశోధనలో చంద్రయాన్ 1 కావచ్చు, చంద్రయాన్ 2 ఆబ్వియస్లీ ఫెయిల్ అయింది. కానీ దాని నుంచి పాఠాలు నేర్చుకొని చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై మొట్టమొదటిసారిగా అడుగిడినటువంటి దేశంగా మన యొక్క భారతదేశం ప్రపంచ ఖ్యాతిని గడించింది. మీకు అందరికీ కూడా తెలిసింది. సో అలాంటి చంద్రయాన్ పేరుని ఒక జీవికి పెట్టడం అనేది జరిగింది. సో ఆ జీవి ఏమిటి అంటే తెలుగులో నీటి ఎలుగుబంట్లు లేదా వాటిని టార్పిగ్రేడ్లు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వాటికి పెట్టిన పేరే చంద్రయాన్ పేరు మీదుగా బాటిలిప్స్ చంద్రయాని అని చెప్పేసి పేరు పెట్టడం అనేది జరిగింది. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇవి 4 జతల కాళ్ళను కలిగి ఉంటాయండి. సో 4 pairs of legs means 8 legs. 8 కాళ్ళతో ఇవి ఉంటాయి. 0.15 మిల్లీమీటర్ పొడవు ఉంటుందండి. సో చాలా చిన్న, వీటిని ఒక రకంగా సూక్ష్మజీవులు అని చెప్పొచ్చును. కానీ ఇవి సూక్ష్మజీవులు అయినప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి, చాలా దృఢంగా ఉంటాయి. ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా సరే అవి సర్వైవ్ అవ్వగలవు. ఈవెను అంతరిక్షం యొక్క పరిస్థితులను కూడా తట్టుకోగలిగినటువంటి తొలిజీవిగా ఇది ప్రసిద్ధిగాంచిందండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్. అంతరిక్ష పరిస్థితుల్ని, ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకొని నిలిచినటువంటి తొలి జీవి, తొలి సూక్ష్మజీవి ఏమిటంటే ఈ యొక్క టార్పిగ్రేడ్స్ లేదా నీటి ఎలుగుబంట్లు, లేదా దానికి పెట్టినటువంటి పేరే బాటిలిప్స్ చంద్రయాని. చంద్రయాన్ పేరు మీదుగా ఆ యొక్క పేరు పెట్టారు. ఇవి ఎక్కడ దొరికాయంటే తమిళనాడు తీరంలో. వీటిని ఎవరు కనుక్కున్నారంటే కేరళలో కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. అర్థమైంది? దీని పొడవు ఎంత అంటే 0.15 మిల్లీమీటర్స్. అర్థమైంది లేదు? వీటికి ఎన్ని జతల కాళ్ళు ఉంటాయంటే 4 pairs of legs ఉంటాయనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి వెడల్పు వచ్చేసి 0.04 మీటర్స్. వీటి యొక్క పొడవు వచ్చేసి 0.15 మిల్లీమీటర్స్ అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు పెట్టారంటే ఈ టార్పిగ్రేడ్లు లేదా నీటి ఎలుగుబంట్లకి బాటిలిప్స్ చంద్రయాని అనే చంద్రయాన్ పేరు పెట్టారనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.
నెక్స్టు ఈ మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి నేషనల్ పార్క్సు, మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేవి తరచూ వార్తల్లో నిలుస్తున్నాయండి. అయితే ప్రస్తుతము మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గాంధీ సాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం అనేది వార్తల్లో ఉందండి. ఎందుకు వార్తల్లో ఉందంటే, మన యొక్క భారతదేశ ప్రభుత్వం అనేది కెన్యా దేశం ఏదైతే ఉంటుందో, ఈ కెన్యా దేశం నుంచి చీతాలను తెచ్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుందనమాట. సో, కెన్యా దేశంలో ఉన్నటువంటి చీతాలను తీసుకొచ్చి, మన మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గాంధీ సాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. సో, మీకు తెలుసు ఎప్పుడో 1952లోనే స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే మనము చీతాలని ఎండేంజర్డ్ లిస్ట్‌లో పెట్టాం. అంటే అంతరించిపోయేటటువంటి దశలో ఉన్నటువంటి జీవిగా మనం చీతాని 1952లోనే గుర్తించాం. మన యొక్క భారతదేశంలో చీతాలు అంతరించిపోతున్నాయి. అందుకోసం ఇతర దేశాల నుంచి చీతాలను తెచ్చుకొని మన యొక్క భారతదేశంలో పెట్టుకుంటున్నాం. మరి అందులో భాగంగా గతంలో 2 దేశాల నుంచి తెచ్చుకున్నాం. ఎప్పుడు 2022 సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ నమీబియా దేశం నుంచి 8 చీతాలను తీసుకొచ్చాం. 5 ఫీమేలు, 3 మేలు. అంటే 5 ఆడ చీతాలని, 3 మగ చీతాలని, మొత్తం 8 చీతాలని నమీబియా దేశం నుంచి 2022 సెప్టెంబర్ 17న తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్స్‌లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. మధ్యప్రదేశ్‌లో కునో నేషనల్ పార్క్ బై నరేంద్ర మోడీ. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ప్రవేశపెట్టించాం. అలాగే 2023 ఫిబ్రవరి 18వ తేదీన మన యొక్క అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి భూపేంద్ర యాదవ్ ఎవరైతే ఉంటారో ఈయన సౌత్ ఆఫ్రికా దేశం నుంచి ఇంకొక 12 చీతాలను తీసుకురావడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ 12 చీతాల్లో మరలా 5 ఫీమేలు, 7 మేల్ అండి. సో 5 ఆడ చీతాలు, 7 మగ చీతాలు, మొత్తం 12 చీతాలను సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాం 2023 ఫిబ్రవరి 18. వీటిని కూడా మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్క్స్‌లోనే ప్రవేశపెట్టామనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇతర దేశాల నుంచి చీతాలను తీసుకొచ్చి భారతదేశంలో ప్రవేశపెట్టడంలో భాగంగా 3 దేశాలు ఇంపార్టెంట్, 2 వ్యక్తులు ఇంపార్టెంటు, అలాగే 2 ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు ఒక నేషనల్ పార్క్ ఇంపార్టెంట్. ఏమిటి 3 దేశాలు ఏమిటంటే కెన్యా దేశం నుంచి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం, ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. సో ఫ్యూచర్‌లో కెన్యా దేశం నుంచి చీతాలను తెస్తాం. పాయింట్ నెంబర్ 1. ఇంకా మిగతా 2 దేశాలు ఏమిటంటే నమీబియా దేశం, సౌత్ ఆఫ్రికా దేశం. నమీబియా నుంచి ఎప్పుడు తెచ్చామంటే 2022 సెప్టెంబర్ 17. ఎన్ని తెచ్చామంటే 8. ఎక్కడ పెట్టామంటే కునో నేషనల్ పార్క్. అది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. ఎవరు ప్రవేశపెట్టారంటే నరేంద్ర మోడీ. మూడవది సౌత్ ఆఫ్రికా దేశం. సౌత్ ఆఫ్రికా నుంచి ఎన్ని చీతాలను తీసుకొచ్చామంటే 12. అందులో మేల్ ఎన్నంటే 7, ఫీమేల్ ఎన్నంటే 5. వాటిని ఎక్కడ ప్రవేశపెట్టామంటే కునో నేషనల్ పార్క్. ఎప్పుడు ప్రవేశపెట్టామంటే 2023 ఫిబ్రవరి 18. ఎవరు ప్రవేశపెట్టారంటే అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మన కరెంట్ అప్డేట్స్‌లో మనకి కావాల్సింది ఏమిటంటే, ఇప్పుడు కెన్యా నుంచి తీసుకొస్తామంటున్నాం కదా! తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కదా చీతాలని. అవెక్కడ ప్రవేశపెడతామంటే ఇదే మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గాంధీ సాగర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ప్రవేశపెడతామనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కునే నేషనల్ పార్క్ ఎక్కడుందన్నా, గాంధీ సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుందన్నా సరే మధ్యప్రదేశ్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్టు మన యొక్క ఉత్తర భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఈ మంత్‌లో చాలా ఎక్కువగా మనం చూసామండి. సో ఫారెస్ట్ ఫైర్స్ అంటే మీకు తెలుసు ఈ కార్చిచ్చులు అడవిలో మంటలు చెలరేగడం అనమాట. సో సుమారు 100 ఎకరాల్లో ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో అడవి కార్చిచ్చులనేవి చాలా ఎక్కువగా వచ్చాయండి. అయితే ఈ ఉత్తరాఖండ్‌లో వచ్చినటువంటి ఈ అటవీ కార్చిచ్చులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి, అంటే ఈ అటవీ మంటలను నియంత్రించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రారంభించిందండి. అంటే ఒక వినూత్న కార్యక్రమాన్ని సృష్టించింది. అదే ఆ పథకం పేరేమిటి? ఆ కార్యక్రమం పేరేమిటంటే పిరుల్లావో పైసో పావో అండి. పిరుల్లావో పైసో పావో. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పైన్ ట్రీస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓవరాల్ భారతదేశంలోనే అత్యధికంగా ఈ పైన్ ట్రీస్ అనేవి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. ఈ పైన్ ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇవి టింబర్‌కి అంటే కలపకి చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. నిర్మాణాల్లో ఉపయోగించేటువంటి కలపలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎందుకంటే ఈ కలప అనేది ఎక్కువ కాలం పాడవదనమాట. అలాగే చాలా యూజెస్ ఉన్నాయి. మెడిసిన్‌లో ఉపయోగిస్తాము, క్రిస్మస్ ట్రీస్ కింద ఉపయోగిస్తారు, నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. ఇలా పైన్ ట్రీస్ అనేది బాగా ఎక్కువగా ఉపయోగంలో ఉన్నటువంటి ఫేమస్ కలపనమాట. ఫేమస్ వుడ్. మరి ఈ పైన్ ట్రీస్ ఎక్కువగా ఈ ఉత్తరాఖండ్ అడవుల్లోనే ఉన్నాయి కాబట్టి ఆ పైన్ ట్రీస్‌ని రక్షించాలనే ఉద్దేశంతో ఆ మంటలను అదుపు చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమం అదేమిటండి పిరుల్లావో పైసో పావో అంటే దాని అర్థం ఏమిటంటే ఈ కార్యక్రమం ద్వారా ఒక పిరుల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ పిరుల్ కేంద్రం దగ్గరికి నువ్వు ఎన్నైతే ఈ పైన్ చెట్లకు సంబంధించినటువంటి ఆకులను సేకరిస్తావో 1 కేజీ ఆకులు ఇచ్చావనుకో నీకు రూ. 50 ఇస్తారనమాట.
అంటే పచ్చటి ఆకులు తెస్తున్నామంటే ఆబ్వియస్లీ అక్కడ మంటలు ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు. మంటలు ఆపడం ద్వారా అక్కడ దొరికేటువంటి ఆకులను తెచ్చి యొక్క పిరుల కేంద్రానికి ఇవ్వడం ద్వారా వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి, ఈ కార్యక్రమం ద్వారా ఉత్తరాఖండ్‌లో మంటలను ఆపేటటువంటి ప్రయత్నం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనేది చెప్పిందండి. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. సో, పిరుల్లావో, పైసో పావో యొక్క కార్యక్రమం ఉద్దేశ్యం ఏమిటంటే, దీని ద్వారా పైన చెట్టు ఆకులను సేకరించి ఏర్పాటు చేసినటువంటి పిరుల కేంద్రంలో గనక పైన ఆకులనిస్తే కేజీ ఆకులకు గాను 50 రూపీస్ ఇస్తారు. అలాగే ఉత్తరాఖండ్‌లో నైనిటాల్ అడవులు కూడా చాలా ఫేమస్ అండి. ఈ నైనిటాల్ అడవులను రక్షించడానికి బంబీ బకెట్ కార్యక్రమాన్ని చేపట్టింది ఐఏఎఫ్. అంటే మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో బంబీ బకెట్ ఎప్పుడో 1983లోనే ఈ ఇట్లాంటి అడవి కార్చిచ్చులు ఏర్పడేటప్పుడు ఆ మంటలను అదుపు చేయడానికి ఈ బంబీ బకెట్ కార్యక్రమాన్ని 1983లోనే మన ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ ప్రారంభించింది. బంబీ బకెట్ అంటే ఏం లేదండి. అంటే హెలికాప్టర్ ఉంటుంది. ఆ హెలికాప్టర్‌కి ఒక పెద్ద బకెట్‌ని కడతారు. దాన్ని స్థానికంగా అంటే ఎక్కడైతే కార్చిచ్చులు ఉన్నాయో దానికి దగ్గరలో ఉన్నటువంటి వాటర్ బాడీస్ నదులు కావచ్చు, వేరే సముద్రాలు కావచ్చు ఏవి ఉంటే అవి. ఉత్తరాఖండ్‌లో ఆబ్వియస్లీ ఎలాగైనా సముద్రాలు ఉండవు గానీ, నా నా నదులు ఏవైతే ఉంటాయో ఆ నదుల్లో ఆ బంబీ బకెట్‌ని ముంచి ఆ బకెట్‌తో తీసినటువంటి వాటర్‌ని తీసుకొచ్చి ఆ యొక్క ఫారెస్ట్‌లో ఎక్కడైతే ఆ కార్చిచ్చు ఏర్పడిందో, ఫైర్ ఏర్పడిందో అక్కడ ఆ వాటర్‌ని వేయడం ద్వారా అక్కడ మంటలను చల్లార్చుతారనమాట. సో, ఇలా బంబీ బకెట్ కార్యక్రమాన్ని కూడా ఈ ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చులు చెలరేగడంతో అక్కడ నైనిటాల్ అడవులను రక్షించడం కోసం బంబీ బకెట్ కార్యక్రమాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రారంభించింది. అయితే ఈ బంబీ బకెట్ కార్యక్రమంలో భాగంగా ఏ హెలికాప్టర్స్‌ని ఉపయోగించారు? ఏ యొక్క విమానాలను ఉపయోగించారంటే ఐఏఎఫ్ MI-17V5 అండి. చాలా ఇంపార్టెంటు. MI-17V5 అనేటటువంటి హెలికాప్టర్‌ని ఈ బంబీ బకెట్ కార్యక్రమం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించి ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి నైనిటాల్ అడవులను సంరక్షించిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అటవీ కార్చిచ్చుల నుంచి సంరక్షించిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో, ఓవరాల్ ఈ ఉత్తరాఖండ్ అడవి కార్చిచ్చుల్లో భాగంగా ఈ కార్యక్రమం ఇంపార్టెంటు. పైన చెట్లను రక్షించడం కోసం చేపట్టినటువంటి పిరుల్లావో, పైసో పావో కార్యక్రమం ఇంపార్టెంటు. బంబీ బకెట్ కార్యక్రమం కూడా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.